హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బిగ్ బాస్ సీజన్ 9 నుండి నిన్న ఎలిమినేట్ అయ్యారు భరణి. సో ఇతని ఎలిమినేషన్ పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఒకసారి భరణి ఎలిమినేట్ అవ్వడం ఏంటి, ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఇంకొంత న్యూస్ కూడా బయటకు వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే భరణి ఎలిమినేషన్ వెనకాల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెడుతున్నారు సార్. సో దివ్యల మాధురితో కలిసి డాన్స్ చేసిన వీడియో క్లిప్ పెట్టేసి ఇందుకే కదా ఎలిమినేట్ అయ్యాడు, దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడంటూ ఇట్లా ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది. మరి దీనిలో నిజమెంత ఉందనుకోవచ్చు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అసలు భరణి ఎలిమినేషన్ గల కారణం ఏంటి సార్? భరణి ఎలిమినేషన్ అనేది చాలా మందికి షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను టాప్ 5లో ఉన్నాడు, బాగా ప్లే చేస్తున్నాడు, అందరికి కూడా సింపతి ఉంది. ఈవెన్ హౌస్లో కూడా తనూజ లాంటి వాళ్ళు నాన్నలాగా ఫీల్ అయ్యానని, కొంతమంది అన్నలాగా ఫీల్ అయ్యానని, అలా అతనికి ఏంటంటే అతను కొంత అందరితో మంచిగా ఉండడం, ఒక పెద్దన్నలాగా బిహేవ్ చేయడం, ఈవెన్ ప్రేక్షకులకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది భరణి పట్ల. రెండోది, అంతకుముందు కూడా అతని సీరియళ్ళలో పాపులర్, చాలా మందికి దగ్గరగా అనిపించే వ్యక్తి భరణి. సో అంటే ఒక సాఫ్ట్ దీంట్లో అతను జనాలకి నచ్చాడు. అలా అందువల్ల అతన్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని కొంతమంది కామెడీగా అసలు భరణి ఎలిమినేషన్ వెనక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు అని ఒక వెర్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్టార్ అయిపోయింది. ఈ దివ్యల మాదిరి వెళ్ళినప్పటి నుంచి ఆమె స్టార్ అయిపోయింది. ఆమెకి యాంటీగా ఉండి ఆమెంటే అసహించుకునే వాళ్ళు కూడా ఆమె ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఎందుకంటే ఆమె పెర్ఫార్మెన్స్ కానీ, ఆమె డామినెంట్గా మాట్లాడడం కానీ, ఆ మ్యానిపులేట్ చేయడం కానీ స్త్రీలకి నచ్చుతుంది. అంటే ఇలా కదా మనం ఉండాలి, మనం కూడా మన లైఫ్లో ఇంత అసెప్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, డీల్ చేయాలి అని చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది. మామూలుగా ఏంటంటే దాన్ని చూసేవాళ్ళు ఎందుకు చూస్తారు, ఓన్లీ ఫన్ కోసమే కాదు, ఎప్పుడైనా ఎంపథెటిక్ అంటారు, అంటే ఐడెంటిఫై అవుతారు. కొన్ని క్యారెక్టర్తో వీళ్ళు ఐడెంటిఫై అవుతారు కాబట్టి ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు ఎప్పుడైనా కూడా. లేకపోతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. మన క్రికెట్ అయినా అంతే, క్రికెట్ కూడా మనం కొంతమంది ఐడెంటిఫై అవుతాం, ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు కోహ్లీనో ఇంకొకరినో ఓన్ చేసుకోవడం ద్వారా మనం కూడా దాంట్లో సబ్జెక్టివ్ ఇన్వాల్వ్ అయిపోతాం. అట్లా అయితేనే నీకు వేర్షిప్ పెరుగుతుంది ఎప్పుడైనా. లేదంటే ఆబ్జెక్టివ్ బయట కూర్చొని ఉంటే అది సక్సెస్ అవ్వదు. అందుకని బిగ్ బాస్ షో ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఎమోషనల్గా ఆడియన్స్ని నువ్వు కనెక్ట్ చేసి ఇన్వాల్వ్ చేయగలగాలి. అది దివ్యల మాదిరి చేయగలుగుతుంది. ఇప్పుడు వెళ్ళిన ఆమె కొద్ది రోజులని చేయగలగడానికి కారణం ఏంటంటే ఆమె ఆల్రెడీ గతంలో క్యారెక్టర్ ఆమెకి ఎస్టాబ్లిష్ అయింది. ఆమె పట్ల కొంతమంది అట్రాక్ట్ అయ్యారు, కొంతమంది ఆమెని తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ని ఆమె కుటుంబం నుంచి వేరు చేసిందన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య కూడా, వాణి కూడా అటువంటి పిక్చర్ ఇచ్చింది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఏది జరిగినా ఆమె కారణం అన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు నిజానికి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేసింది, సరదాగా డ్యాన్స్ చేశారు. అది కూడా నాగార్జున ప్రకటించడానికి కొంత ముందు డ్యాన్స్ చేశారు. వాళ్ళు అక్కడ పాడుతూ ఉంటే దానికి ఆ పార్టీకి వీళ్ళిద్దరు డ్యాన్స్ చేశారు. జస్ట్ అది సెకండ్సే ఉంది. కానీ దాన్ని వీడియోని పెట్టి ఇందుకు గదరా వీడిని చేసింది అన్నట్టుగా, అంటే దివ్యల మాదిరితో ఆమె చేసిందిగా, అతను చేశాడు కాబట్టి, డ్యాన్స్ చేశాడు కాబట్టి దాన్ని సహించలేక దువ్వాడ శ్రీనివాస్ మ్యానిపులేట్ చేసి, నాగార్జున్ని మ్యానిపులేట్ చేసి చేయించాడు అనే వర్షన్ని తీసుకొచ్చారు. కానీ అదేమి నిజంగా లేదు. ఆమె కూడా నేను అన్నయ్యలాగా భావించానని ప్రకటించింది. మామూలుగా ఇప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లవ్ చేసుకోవడం, ఎందుకంటే అక్కడ కలిసి ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి ఒకరితో ఒకరికి ప్రేమలో పడడం కూడా జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. సో బయటకు వచ్చి కూడా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని పెట్టుకునే నారాయణ లాంటి వాళ్ళు ఇది ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడారు అనుకో, అదొక బ్రోతల్ హౌస్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫిజికల్గా కనెక్ట్ అవ్వచ్చు, మానసికంగా కనెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ మధ్య అఫేర్ అనేది మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఏదో ఒకటి మొదలవచ్చు. సో కాకపోతే ఏమేందంటే ఈ మీద ఒక జనాలకి ఏ ప్రేమ ఉంటుందంటే, భర్తను వదిలేసి ఒకరితో వచ్చినప్పుడు
ఇంకొకరు కూడా నచ్చరు అనేది గ్యారంటీ ఏముంది. ఆమె ఇంకో భర్త ఈ భర్తతోనే ఎందుకు ఉంటది. పైగా ఆమెకి 34 ఏళ్ల గ్యాప్ ఎంతో ఉంది దువ్వాడతో. సో అలాంటోడితో ఎందుకుంది? చాలామంది విలేకరులు కూడా అడిగేటప్పుడు యాంకర్లు కూడా వాళ్ళిద్దరూని డైరెక్ట్‌గానే అడిగారు ఈ ప్రశ్న. "మీకింత గ్యాప్ ఉంది గదా! నువ్వేమన్నా మందు పెట్టి ఏమన్నా పడేసావా? ఈమెందుకు నీకు పడింది 34 ఏళ్ల ఇదంటే జస్ట్ లైక్ ఫాదర్ కైండ్ ఆఫ్ ఏజ్ గదా! ఆ ఏజ్‌లో నీకెందుకు పడింది? నువ్వేమన్నా మాయ చేసావా?" అని కూడా డైరెక్ట్‌గా ఆయన్ని అడిగారు. ఆమెమో నాకు ఏజ్ అనేది గుర్తుకు కూడా రాదు. నాకు ఏజ్ అనేది నంబర్ అని చెప్పింది. సో బేసిక్‌గా ఏందంటే అన్నిటికంటే కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది. వాళ్ళిద్దరూ కలిసి ఉందాం అనుకున్నారు. కాకపోతే ఇట్లాంటి ఏజ్ గ్యాప్ ఉన్న చోట సైకలాజికల్‌గా ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌కి మగవాళ్ళకి ఉండడం నేచురలే. ఎందుకంటే తనకంటే బాగా చిన్నది. సో ఒక రకంగా తనతో ఫాదర్‌లీ ఫిగర్ అంటారు. మామూలుగా అమ్మాయిలు ఎక్కువగా తనకంటే ఎక్కువ ఏజ్డ్ అబ్బాయిల్ని లైక్ చేయడం అనేది కామన్ విషయమే ప్రపంచవ్యాప్తంగా. నా ఫేవరెట్ డైరెక్టర్‌లో ఒకడైన వుడీ అలెన్ తనకంటే 35 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అలాగా ఉంటది. కానీ వీళ్ళకి ఏజ్ అయ్యే కొద్దీ వీళ్ళు ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇంకోటి ఇబ్బంది అయినప్పుడు లేకపోతే వాళ్ళకి ప్లేఫుల్‌గా అనిపించడానికి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉన్నంతగా వీళ్ళతో ఉండలేకపోవచ్చు. సో అటువంటి ఒక హైలీ ఎనర్జెటిక్ అబ్బాయిలు కనబడినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఒక అభద్రత అయితే దువ్వాడ శ్రీనివాస్‌లో ఉండే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇక్కడ ఈ ఎపిసోడ్‌లో భరణి ఎలిమినేషన్‌కి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమన్నా అంతకుముందు అక్కడ హౌస్‌లో ఏమన్నా ఇంటిమేట్‌గా ఉండడమో లేకపోతే డాన్సులు చేయడమో జరుగుంటే అప్పుడు ఆలోచించొచ్చు. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రకటించడానికి కొంత ముందు జరిగింది. నాగార్జున సమక్షంలో జరిగింది. కాబట్టి దీనికి దానికి సంబంధం అయితే లేదు కానీ ఇలా చేయడం వెనక ఉన్న నేపథ్యం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈమె క్యారెక్టర్ మీద జనాలకి ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది. అంటే ముఖ్యంగా స్త్రీల మీద ఎక్కువగా మన సమాజంలో సెక్సువల్ యాంగిల్‌లోనే చూస్తారు. వాళ్ళు స్థిరంగా ఉండరు, ఒక అబ్బాయితో ఉండరు అని చూస్తారు. అదే అబ్బాయిలు ఒక అమ్మాయితో ఉండకపోయినా వీడికేమో ఆ టెస్ట్ వీడికుండదు. ఆమెకు మాత్రం ఆ టెస్ట్ పెడతారు. ఈమెకుండదు. ఇతను కూడా భార్యను వదిలేసి తనకంటే 34 ఏళ్ళు తన కూతురు వయసున్న ఆమెతో ఎందుకు వచ్చాడనేది ఇతన్ని గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె చుట్టూనే ఉంటది. ఆ టెస్టింగ్ అంతా ఆమెకే ఉంటది. కాబట్టి సహజంగా ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏందంటే ఆమె అవన్నిటిని అధిగమించి ఆమె గట్టిగా అక్కడ ఫైట్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఆమె ఒక్కోసారి మ్యానిపులేషన్స్ కావచ్చు, ఇతరులని హార్ష్‌గా మాట్లాడడం కావచ్చు, వీటి పట్ల ఆల్రెడీ నాగార్జున కూడా మీరు చెప్పిన విషయం కరెక్టే కావచ్చు, చెప్పిన పద్ధతి కరెక్ట్‌గా లేదనేది ఆయన కూడా హెచ్చరించాడు. ఏదేమైనా దివ్యల మాదిరి మిగతా 5 మంది వైల్డ్ కార్డ్‌తో ఎంటర్ అయిన తర్వాతనే ఈ బిగ్ బాస్ 9th సీజన్‌కి ఒక రకమైన ఊపొచ్చిందని చెప్పొచ్చు. అంతవరకు డల్‌గా అలాగే సాగిపోతున్నది. వీళ్ళు రావడంతో దీనికి మసాలా బాగా యాడ్ అయింది. మంచి మసాలా పడినట్టుగా అయింది. అంతకుముందు మామూలు మాంసం అనుకుంటే మనకి మసాలా కర్రీ స్టార్ట్ అయింది. సో ఇదొక రకంగా బిగ్ బాస్ వాళ్ళకి కూడా మంచిదే. దానికి ఒక్కోసారి ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ టీమ్ కూడా రకరకాల పుకార్లని క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు స్ట్రాటజిక్‌గా. ఎందుకంటే జనాల్లోకి రకరకాల జ్యూసీ డ్రామా వెళ్తే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా అనేది. ఎప్పుడైనా వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అవుతారో ఆ టీమ్ స్టడీ చేస్తూ ఉంటారు. రియాక్షన్స్‌ని, ఆడియన్స్ దీన్ని స్టడీ చేస్తుంటారు ఆ టీమ్. వాళ్ళకి పీఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు స్టడీ చేస్తూ దీన్ని ఎలా మలచాలి అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ షో చుట్టూ అనేక డబ్బులుంటాయి. ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి లక్షలు పే చేస్తారు. మిగతా ఖర్చులుంటాయి. ఇదంతా రాబట్టాలంటే యాడ్ రెవెన్యూ ప్రధానం కాబట్టి యాడ్ రెవెన్యూ రావాలంటే వ్యూయర్‌షిప్ రావాలి. వ్యూయర్‌షిప్‌ని పెంచాలంటే ఈ షో చుట్టూ ఒక డ్రామాని క్రియేట్ చేసి ఈ డ్రామా ఉన్నదాన్ని రకరకాల ఊహాగానాల్ని, ప్రాబబిలిటీస్‌ని క్రియేట్ చేసి నెరేటివ్స్‌ని క్రియేట్ చేస్తే గానీ జనం ఇన్వాల్వ్ కారు. ఓకే. సో అందువల్ల దీంట్లో ఆ టీమే కూడా చేయొచ్చు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసుంటారు. దివ్యల మాదిరి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు రెడీగా ఉండాలి. దీనికి రెడీనా అనేది వాళ్ళ కాన్సెంట్ తీసుకొని, సంతకాలు తీసుకొని చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఇదేమీ కొత్త కాదు. 9th సీజన్ నడుస్తుంది. ఒక నాగార్జునకే ఇది 6వది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఇవన్నీ.
కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక స్కీమ్ లో భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.